అందమైన గార్డెన్‌ని ఇలా అందంగా కనిపించే బ్యూటిఫుల్ గార్డెన్‌ని రెడీ చేయడానికి చాలా రకాలుగా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. నేను చాలా ఏళ్ల తరబడి ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, ఎన్నో ఎఫర్ట్ పెడుతూ, డబ్బులు ఖర్చు పెడుతూ, ఇంత అందమైన బ్యూటిఫుల్ గార్డెన్‌ని ఎలా రెడీ చేశానన్నది నా వీడియోస్‌లో షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనం పెట్టే ఎఫర్ట్స్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే, మన ఇంటి వాతావరణానికి, మన దగ్గర ఉండే సాయిల్‌కి, లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని కొన్ని సార్లు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా గానీ మొక్కలు సరిగ్గా థ్రైవ్ అవ్వక కొన్ని కొన్ని సార్లు పాడైపోతూ ఉంటాయి. అయినా సరే మనం ఆహ్, బ్యాక్ స్టెప్ వేయకుండా కంటిన్యూ మనం ఆహ్, ఏదో రకంగా వాటిని అర్థం చేసుకుంటూ గార్డెనింగ్ కంటిన్యూ చేస్తే గనక చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ మనకి కనబడతాయన్నమాట. నేను ఇలా ఇప్పుడు వింటర్ వచ్చేసింది కదా! వింటర్ ఫ్లవర్ బెడ్ అంతా కూడా రెడీ చేసుకున్నాను. కొన్ని కొన్ని మొక్కల్లో అంటే పిటూనియా, డయాంథస్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చి అన్నీ రెడీ చేశాననమాట. ప్లాంట్ అయితే చేసేసాను. నా లాంగ్ వీడియోస్‌లో మీరు చెక్ చేసి చూస్తే గనక మీకు అర్థమవుతుంది నేను ఎక్కడెక్కడ వేశానన్నది. అయితే ఈ మొక్కలన్నిటికీ కూడా నేను ఏ రకంగా కేర్ తీసుకుంటాను, ఏ రకమైన ఫెర్టిలైజర్స్ ఇస్తాను, ఇట్లాంటివన్నీ కూడా నా లాంగ్ వీడియోస్‌లో ఉన్నాయి. మీరు తప్పకుండా చూడండి. అండ్ ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసినందుకు నచ్చితే గనక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.